తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్పై తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ జనం మధ్యలోనే ఉంటారని అన్నారు. చంద్రబాబు నాయుడిని మోయడమే ఈనాడు సంస్థల విధానమని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడమే వారి ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. ఈనాడులో విచిత్రమైన వార్త ఒకటి రాశారు. 15 నుంచి ప్రజా దర్బారు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖు నుంచి ప్రజా దర్బారు చేస్తున్నాడు అని ఒక పిచ్చి రాతలు. ఆయన ఎప్పుడు జనాన్ని కలవడు, నాయకులను అసలు కలవడు, వచ్చిన జనం తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 15వ తారీఖు నుంచి మాత్రమే ఈయన ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అనేటువంటి పిచ్చి మాటలు ఈనాడుకు అలవాటే. దానిలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఏదో రామోజీరావు గారు పోయాడు, ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి పేరేంటి కిరణ్ వచ్చాడు, ఏదైనా మాట్లాడేమనుకున్నాం. మాట్లాడనుకోవడం మన పొరపాటు. వాళ్ళ అబ్బాయే కదా. చంద్రబాబు నాయుడు గారిని మోయటమే వారి పని. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేదే వారి ప్రధాన ఉద్దేశం. వారిది, చంద్రబాబు నాయుడు గారిది అదే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు రాస్తుంటారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు జనానికి దూరంగా లేరు. నాకు తెలిసినంత వరకు జీవితం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కలిశాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాలు ప్రారంభించిన దగ్గర ఇప్పటి వరకు అంతకన్నా 10 రెట్ల జనాన్ని కలిసి ఉంటాడు. ఆయన ప్రజల మధ్యన ఉండేటటువంటి మనిషి, అందరితో మమేకమయ్యేటటువంటి మనిషి, అందరినీ కలిసేటటువంటి మనిషి. అలాంటి మనిషిని ఆయన జనాన్ని కలవట్లేదు, నాయకులతో మాట్లాడట్లేదు, నాయకుల్ని కలవట్లేదు అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు రాసి ఈ రకంగా చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఒక హీరో లాంటి మనిషి. ఎక్కడ మీరు చూశారు కదా, నేను చాలా సందర్భాల్లో చూసా, చాలామంది జనం కూడా చూసి ఉంటారు. ఒకసారి యూట్యూబ్ కొట్టండి, బస్సులో వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెయ్యి ఆపేస్తే, ఏదన్నా ఆపద ఉందని చెయ్యి ఆపేస్తే టక్కన ఆపేస్తాడు. ఆపేసి వాళ్ళు కలుసుకుంటాడు. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేసి వారిని రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువల్ల పెద్ద ఎత్తున జనాన్ని కలిసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇప్పుడు ఎవరిని కలవరు, మీకు తెలుసు కదా. కాకపోతే ఈ మధ్యన ఎక్కడో కారు ఆపి ఎవరినో కలిసినట్టు ఏదో పత్రికల్లో రాసుకుంటున్నారు. ఇలాంటి రాసుకోవాల్సిన కర్మలు మాకు లేవు. జనాన్ని మేము తోలుకు రావాల్సిన అవసరం లేదు. జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. ఆయన కూడా సమయం ఉన్నంత వరకు ఉదయం 10:30 దగ్గర నుంచి 2:30 వరకు కూడా శ్రమ లేకోకుండా ప్రతి వ్యక్తిని పేరున పలకరిస్తారు, వారిని కలుస్తారు. కానీ పిచ్చి రాతలు రాసి మీరు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. అది మీరు మీ కుట్రలో భాగం. నేను ఒకసారి చూపిస్తా ఎన్ని రకాల ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల్ని నాయకుల్ని రోజు కలుస్తూనే ఉంటారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎంతమందిని కలిసినా ఇంకా మిగిలిపోయి ఉంటారు. ఎందుకంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి, జనం మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. అఖిల భారత జ్యోతిష సమైక్య రాజమండ్రి శాఖ వేద విజ్ఞాన ప్రతిష్టానం సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలోని వారాహి నవరాత్రుల్లో భాగంగా హోమాన్ని అఖండ పూర్ణాహుతితో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వారాహి అమ్మవారి చిత్రపటానికి పండితులు దత్తాత్రేయ శర్మ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో దిగ్విజయంగా పూర్తి చేశారు. భక్తులందరి చేత సహిత కొబ్బరికాయలను హోమగుండంలో వేయించి అందరి చేత ప్రార్థనాపూర్వక సంకల్పాలను అర్చకులు దత్తాత్రేయ శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో కొడవతి సతీష్ తో పాటు భక్తులు పాల్గొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి నవరాత్రులకి అంటే సంవత్సరం 4 నవరాత్రులు వస్తాయి. అందులో వారాహి నవరాత్రులకి పౌర్ణమికి హోమం చేస్తున్నాము. అది ప్రజల ఆశీస్సుల గురించి, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చేస్తున్నాము. దీనికి శిష్యుల సహకారాలు చాలా ఉంటున్నాయి. ఇలాంటి హోమాలు ఇంకా ముందు చేసే ఉద్దేశం ఉంది. దీనికి అంత సహకరించాలని కోరుతున్నాము. వారాహి నవరాత్రులు 9 రోజులు దిగ్విజయంగా జరిగాయి. ఈ రోజుతో ఈ నవరాత్రుల హోమం ముగిసాయి. ఇవాళ మహాపూర్ణాహుతి బాగా జరిగింది. దీనికి గురించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. చాలా మంది వచ్చి పాల్గొనడం జరిగింది. విజ్ఞాన ప్రతిష్టానం డాక్టర్ చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వారాహి అమ్మవారికి అఖండ పూర్ణాహుతి కార్యక్రమం మా గురువుగారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది. అందుకని దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అనేటువంటి ఒక మనస్సంకల్పంతో ఈ పూర్ణాహుతి
చేయడం జరిగింది. అందుకని మా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఒకసారి కాకినాడ పట్టణ పుర ప్రజలు ఒకసారి మా వేద విజ్ఞాన ప్రతిష్టానం చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఒకసారి సందర్శించి ఇక్కడ మేము చేయబోయేటువంటి వివిధ కార్యక్రమాల యొక్క అంశాలను మీరు గ్రహించినట్లయితే చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మేము అందరినీ స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం చంద్రరావు, జనరల్ సెక్రటరీ కేవీడీ ప్రసాద్, షఫీ పంచర్, ప్రెసిడెంట్ బంచోరు తదితరులు పాల్గొన్నారు. కోరేది ఒకటే, విశాఖ ఉక్కుని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి. దీనివల్లనే దేశ భవిష్యత్తు ఉంటుంది. ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని స్ట్రాటజిక్ లో పెట్టాలి. ఇది నాన్ స్ట్రాటజిక్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పునః పరిశీలించమని చెప్పి అనేక సార్లు సెఫీ ఎన్సీఓ తరఫున కూడా చెప్పడం జరిగింది. మారిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. దేశం ముందుకెళ్లాలంటే ఉక్కు అవసరం. ఉక్కు పరిశ్రమలో 7.3 మిలియన్ టన్నులు ఉన్న ఈ విశాఖ ఉక్కు కేవలం 4 మిలియన్ టన్నుల సామర్థ్యం పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మా ఎన్సీఓ మీటింగ్ లో కూడా అది కరెక్ట్ కాదు. అది దేశాభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడదని చెప్పడం జరిగింది. ఈ విశాఖ ఉక్కు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీన్ని సెయిల్లో మెజర్ చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా ఉక్కు అధికారుల సంఘం తరఫున మేమంతా దేశంలో అనేక మంది ఈ దశలో మొన్న వచ్చిన కుమారస్వామి గారు ఖచ్చితంగా విశాఖ ఉక్కు మీద పరిశీలిస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. సో ఈ సందర్భంగా మేము రాష్ట్ర నాయకత్వాన్ని అలాగే కోరేది ఒకటే, విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయటం ద్వారా సెయిల్ బలోపేతం అవుతుంది. ఉక్కు సామాన్యులకు అందుబాటులో ఉంటుంది, దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలనేది మా అందరి అధికారుల, ఉద్యోగుల, కాంట్రాక్ట్ వర్కర్ల, ఇక్కడ నిర్వాసితుల తరపున కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే సెయిల్లో ఖచ్చితంగా విలీనం జరిగి రావాలి. అలాగే ఈ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే సాధ్యపడతాయి. కాబట్టి విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి. సమాజంలో వ్యాపార లావాదేవీల ద్వారా అమాయక ప్రజలు మోసపోతున్నారని, అటువంటి వారికి వెన్నుదన్నుగా కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిలుస్తుందని కన్స్యూమర్స్ రైట్స్ కౌన్సిల్స్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే పేర్కొన్నారు. కాకినాడలో ఓం ఫౌండేషన్ కార్యాలయంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాకినాడ జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ సేవలు విస్తృతపరిచి మోసపోతున్న ప్రజలందరికీ న్యాయం జరిగేలా పోరాడాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయవరత్నం, డి చంద్రశేఖర్, బిఎస్ ప్రసాదరాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉదయ్ భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి కాకినాడ డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఇంకొక 2 మెంబర్స్కి అండ్ రవికుమార్ గారికి స్టేట్ కమిటీలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఎలక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కాకినాడ మంచి టీం డెవలప్ అవుతుంది అండ్ ఇండియాలో ఒక నెంబర్ 1 డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు. ఈ నమ్మకంతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. అండ్ ఐ బిలీవ్ కి ఇప్పటి నుంచి కాకినాడకి ఒక మంచి అవేర్నెస్ ఈ టీం వాళ్ళ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 100% నేషనల్ లెవెల్లో వీ విల్ సపోర్ట్ దెమ్. సార్ దేశవ్యాప్తంగా ఏంటి సార్ ఈ ఆర్గనైజేషన్స్? దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయండి? ఆర్గనైజేషన్స్ ఆలోచన చేస్తే థౌజండ్స్ ఉన్నాయండి. ఎవరికి కావాలి వాళ్ళు పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్ లాగా. ఈరోజు మీకు అన్నీ తెలుసు. బట్ హూ ఈజ్ డీలింగ్? మన ఇప్పుడు 21 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికి 225 పైనే మన కేసెస్ ఫైల్ చేశాను. 1500 పైనే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే సంస్థ పెట్టుకోవడానికి చాలా ఈజీ. మేబీ కాకినాడలో 5-6 మీకు దొరకవచ్చు వేరే నేమ్స్తో. బట్ వాళ్ళతో ఒక్కటే క్వశ్చన్ చేయాలి, ఎన్ని స్టేట్స్లో మీరు ఉన్నారు, మీ కార్యక్రమం చేసింది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుందా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని కార్యక్రమం మీరు చేశారు, ఎన్ని కేసెస్ మీరు ఫైల్ చేసి ప్రజాకి ఉపయోగపడరు, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సంస్థకి ఏముంది, ఈరోజు 5 మెంబర్స్ కలిసి ఒక సంస్థ పెట్టుకుంటాను. బట్ ఎన్ని రోజు వరకు దానికి మెకానిజం ఉండాలి. ఈరోజు ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో మాకు లీగల్ ప్యానెల్స్ ఉన్నాయి. లీగల్ ప్యానెల్ లేదైతే మీకు కేసు ఫైల్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు కొన్ని చోట 10 రూపీస్ 15 రూపీస్ కోసం కూడా కేసు ఫైల్ చేసి మాకు కేసు గెలడం జరిగింది. ఆ 10 రూపీస్ కోసం మీరు అడ్వకేట్కి వెళ్ళి 10,000 ఇస్తారా?
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తున్నట్లు శంకరమఠం సభ్యులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలోని శంకరమఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. అదేవిధంగా శంకరమఠం కమిటీ, భక్తులు, మహిళలు కలిసి వివిధ రకాల పండ్లు, పసుపు, కుంకుమ, చీరలతో ఊరేగింపుగా వెళ్లి గాయత్రి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శంకరమఠం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక ఆషాఢ మాసంలో గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి సారును అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం కమిటీ, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అది నిరాటంకంగా జరుగుతూనే ఉంది, అది చేయించుకుంటూనే ఉంది. శాకాంబరి అవతారం అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం మన మనుగడికి చాలా ముఖ్యమైనది. మన మనుగడికి అంటే మన జీవితానికి ఈ అమ్మవారి అన్నీ మనకి చూపిస్తుంది అనమాట. కాయగూరల గురించి అయితే, ఈ పళ్ళు అయితే, మన యొక్క ధర్మశాస్త్రం, మన జీవితానికి ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది అనేటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు చూపిస్తుంది. అంతేత ఈ కాయగూరలు శాకాంబరి అవతారాన్ని అందుకే అందిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆవిడ అన్ని అవతారాలే ఈ శాకాంబరిగా ఈ ఆషాఢ మాసంలో ఈ చెట్టు చికిత్సి పువ్వులు పీయడం, ఈ ఎండంతా పోయి అలసిపోయి అందరూ తెల్లారేసరికి నిద్ర లేవకుండా హాయిగా పడుతున్నారు చల్లదనాన్ని. ఎందుకు ఈ ఆషాఢ మాసం ఈ శాకాంబరి అవతారంలో అంత గొప్పతనం ఉంది. ఆవిడ పూయించే ప్రతి పువ్వుకి, ప్రతి కాయకి మొలక వచ్చేది ఇప్పుడు అవన్నీ కాపాడి శాకాంబరి. సో అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ గురించి సరిపోదు టైము. అయితే ఈ మా ముత్తైదులందరూ పసుపు పారాణిలతో రెడీ అయ్యారు. ఒక ఊరేగింపుగా వెళ్ళి ఈ సారి చీరలు పట్టుకుని ఊరేగించి ఆ తల్లికి సమర్పించుకుంటూ మంచి రెడీగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు, రెడీగా ఆనందాలతో, నవ్వులతో, కుటుంబంతో ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళని చూసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మనం అందరం, మేమందరం, మా సభ్యులైతే, మా గుడికి వచ్చే వారందరూ అయితే అందరూ చేసుకున్నటువంటి ఈ శుభ కార్యక్రమం అన్నమాట దిగ్విజయంగా జరగాలని ఆ గాయత్రి తల్లి ఆ వేషధారణలో ఆవిడ మా అందరినీ కరుణించి, ప్రతి ఒక్కరిని కరుణించి, ప్రతి వాళ్ళని కాపాడవలసింది ఆ శాకాంబరి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని మోహన్ నగర్ కాలనీలో డ్రైనేజీల అధ్వానం, పొలాలు పాడవుతున్నాయని రైతుల ఆవేదన. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. 100 రోజుల ప్రణాళికను చేపట్టామంటూ స్పష్టం. విశాఖలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీసీసీ క్రైమ్ వెంకటరత్నం. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయండి. విశాఖ జిల్లా గాజువాకలో ర్యాలీ చేపట్టిన స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.